పోతున్నా గానీ నీకిక జతపడనా హొయిలా 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 హొయ్ హొయ్ హొయిలా. మీ అందరితో పాటు నేను కూడా 24th చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నాను చూద్దామని. బ్యూటిఫుల్ ఫిల్మ్ లో నాకు ఈ పాత్ర రావడం, నా కెరియర్ లో ఇంత ఎర్లీ స్టేజ్ లో రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థియేటర్స్ లో కలుద్దాం. చెన్నై లవ్ స్టోరీ ఇస్ వెరీ స్పెషల్. మా సినిమా కలెక్షన్స్ ఒక X అయితే ఆ పక్కన ఒక 2 యాడ్ అవుద్ది, 2X అవుద్ది. సో ఈ సినిమా హిట్ అవడం వల్ల నా నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెరుగుద్ది. చిరంజీవి కూడి పెడతాడు మా హ్యాండ్స్ ఫ్రూట్. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పటి నుంచి ఆ రోజే ఇది సూపర్ హిట్ అని డిసైడ్ అయిపోయింది. బేబీతో చాలా పెద్ద హిట్ కొట్టారు, మళ్ళీ ఇంకోసారి ఇంకా దాన్ని మించిన హిట్ కొట్టబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. మీరు వస్తే చాలు నా సినిమా బయటపడుతుంది అన్నాను. ఒక్క మాట కూడా లేదు. నేను వస్తున్నా, నీకేం కావాలో చూసుకో అన్నారు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అభిమానికి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడే మెగాస్టార్ చిరంజీవి గారు. దిస్ ఈజ్ ఎ ఫీల్ గుడ్ ఎమోషనల్ హానెస్ట్ లవ్ స్టోరీ. మీరందరూ గుండె మీద చేసుకొని మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ది క్లీన్ యూ బై ఏ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. చిరంజీవి గారు అన్నది పేరు కాదు, అదొక ఎమోషన్. మీరు అక్కడెక్కడో ఒక ఎవరెస్ట్ వేసి కొండపైన వేసి కూర్చొని మాలాంటి వాళ్ళందరికీ రండ్రా పరిగెత్తండి, అలిసిపోవద్దండి, రండి, నడవండి నడవండి నడవండి, మీరు కూడా అచీవ్ చేయగలరు అని ధైర్యం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మాటిస్తున్నానమ్మా, ఇంట్లో అన్న అవ్వ తాత అమ్మ చెల్లి అక్క అన్న తమ్ముడు అందరూ మీ ఇంట్లో వాడి మాటగా తీసుకొని సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. స్టీవెన్ శంకర్ ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేదు. ఎస్కేఎన్ గురించి చెప్పాల్సి వస్తే ఫ్యాన్ బాయ్ గా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. సాయి రాజేష్ కూడా ఈ రోజున తనకంటూ కొన్ని సినిమాలను తీసి 2 నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానంలో తలమార్గంగా అయ్యేటట్టే కనుక మనస్ఫూర్తిగా సాయి రాజేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎలా ఉంటుందో, మీరు ఎట్లా ఆనందపడతారో నాకు తెలియదు, కానీ ఈ రోజు మిమ్మల్ని అందరిని చూసి అంత గర్వపడుతున్నాను. ఈ రోజున కిరణ్ అబ్బవరం కూడా చేసినటువంటి 4-5 సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. మీ ఆదరణ పొందగలిగాడు. ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ చేసి ఖచ్చితంగా దీని ద్వారా కూడా మీ యొక్క ప్రేమాభిమానాలు పొందుతాడు. Wow.